హాయ్ హలో అండి, వెల్కమ్ టు ఆంధ్రాను. ఈ రోజు నేనైతే టెంపుల్ స్టైల్లో పులిహోర ఎలా చేయాలో చూద్దామండి. లాస్ట్ ఇయర్ వినాయక చవితికి నిమ్మకాయ పులిహోర చేశాను కదా. ఈసారి మాత్రం నేను టెంపుల్ స్టైల్లో చింతపండుతో చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. మీకు చూపించేస్తాను. కళాయిలో పచ్చిశనగపప్పు, మినపప్పు వేసానండి. మెంతులు, ధనియాలు, మిరియాలు, నువ్వులండి. అన్నీ ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం రోస్ట్గా ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసేసుకుందాం. నేనైతే 1 కిలో రైస్ అయితే తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ నేను బాయిల్ చేసేసి దానిలో పసుపు కూడా వేసి ఉడికిపెట్టేసానండి రైస్. ఇంకా మనం దానికి కావాల్సిన తాలింపులు పౌడర్ మాత్రమే రెడీ చేసుకోవాలన్నమాట. ఇది మంచి స్మెల్ వస్తాయండి, మనకు అర్థమైపోద్ది ఫ్రై అయినట్టు. ఇంకా రైస్ అయితే ఉడకపెట్టాం కదండి, తాలింపుకి అనమాట ఏమేమి వేసుకోవాలో చూద్దాము. వేరుశనగ పప్పులండి, కొంచెం పచ్చిశనగపప్పు, మనకు రైస్ని బట్టి తీసుకోండి. మినప్పప్పు, జీడిపప్పులు, ఎండుమిర్చి, ఆవాలు, చిన్న అల్లం ముక్క అండి, తురిమేసుకోవాలి. ఇది కూడా ఫస్ట్ అయితే ఒకసారి దీన్ని తిప్పేద్దాం. ఈ లోపు ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. అల్లం తురుముకునే లోపు ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలండి. సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుందామండి. నేను కేజీ రైస్ తీసుకున్నాను కదా, నేను అసలు రైస్ వండినప్పుడు కూడా వేయలేదు సాల్ట్. చూద్దాము, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకసారి కలిపేద్దాం. కొంచెం వాటర్ పోతే అయిపోయినట్టేనండి పులుసు మనకి. నేను ఆల్రెడీ రైస్లో పసుపు వేస్తాను కాబట్టి దీనిలో పసుపు వేయట్లేదు. ఇంకంతే, మనం రైస్ కలిపేసుకోవడమే. ఇది మగ్గిపోతే చూసారు కదా, వాటర్ అసలు లేకుండా వేసాను కాబట్టి తొందరగా మగ్గిపోయింది. ఆయిల్ రైస్ మనం ముందే వండి పెట్టుకున్నాం కదండి, దానిలో నేను పసుపు ఒకటే వేసాను అనమాట. ఇందాక సాల్ట్ కూడా మీకు చూపించినట్టుగానే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. రైస్ కలిపిన తర్వాత కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సాల్ట్. ఇక్కడైతే నేను ఫ్రై చేసిన పౌడరు ఇంకా తాలింపు దినుసులు అన్నీ వేసి మిక్స్ అయితే బాగా చేస్తున్నాను అనమాట. ఈ ఇయర్ మీరైతే ఎలా దేవుడికి ప్రసాదం ఏం చేసి పెట్టారో ఆ బొజ్జ వినాయకుడికి కామెంట్ చేసి చెప్పండి, మర్చిపోవద్దు. ఇంకొకటండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కామెంట్ కూడా చేయండి, బాగా చేశానా లేదా ఇంకేమైనా మార్పులు ఉన్నాయా, ఏమైనా మార్చుకోవాలో మీరైతే చెప్తే నేను అవి ఫాలో అవుతాను అనమాట. నేను ఇది చింతపండుతో చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడైనా ఇంట్లో పులిహోర చేయాలనుకుంటే నిమ్మకాయలు స్క్వీజ్ చేయడం, వెంటనే పులిహోర కలిపేయడం అలా చేసేదాన్ని అనమాట. ఈ మెథడ్ మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయడము. నేను కూడా యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నానండి ఇవి కలపడము. నార్మల్గా అయితే ఇంకా ఎంత రైస్ క్వాంటిటీ అయినా చేసేస్తాను, కానీ చింతపండుతో మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఓకే, మీరు కూడా ఇలానే ట్రై చేసి దేవుడికి చక్కగా టేస్టీ అయిన పులిహోర పెడతారని కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మన పులిహోరలో ఏం మిస్ అయిందండి, మీరు ఒకసారి గమనిస్తే కరివేపాకు మిస్ అయింది. మా ఆయన గారు కరివేపాకు తీసుకొచ్చాక ఇదిగోండి కరివేపాకు, ఇంకా కొంచెం వేరుశనగ పప్పులు ఉంటాయి, అవి కూడా ఫ్రై చేస్తాను అనమాట. ఆయిల్ కూడా కొంచెం తక్కువ అనిపించింది, ఇది కూడా వేసేద్దాం. వేస్తానండి, ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేద్దాం. ఆయిల్ కూడా తక్కువ అనిపించింది, అందుకే ఆయిల్ కూడా వేసాను అనమాట సెకండ్ టైం. ఇంకా సరిపోలేదు అనిపిస్తుంది ఆయిల్. ఓకేనండి, ఇంతే మనం చేసేసి దేవుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతాం. నేను ఆల్రెడీ ఒక బాక్స్ రెడీ చేసి పెట్టాను, ప్లాస్టిక్ డబ్బా, అందులో వేసేసి దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టుకుందాం. మరి ఉప్పు అవి అయితే నేను టేస్ట్ చేయలేదు, మనం దేవుడికి పెట్టుకుని టేస్ట్ చేయకూడదు కాబట్టి చేయలేదన్నమాట. ఇక్కడ నేను ప్రసాదం అయితే పెట్టేశానండి, దేవుడికి కూడా దండం పెట్టేసుకున్నాం. పంతులు వచ్చారు, పూజ కూడా చేశారనమాట. ఇంకా ఈ ఇయర్ మీరైతే ఎలా చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి.